వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. నాంపల్లి గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్తో పాటు రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డిలు తరలివచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకున్నట్లు ఆది శ్రీనివాస్ పేర్కొంటూ అనేక సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని కాపాడడంలో భాగంగా తాను నాంపల్లి లక్ష్మీనరసింహను దర్శించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ అర్చకులు విజయసింహాచారి, రామకృష్ణాచారి, హర్షవర్ధనాచారితో పాటు కన్యాదాతలుగా వ్యవహరించిన రాచకొండ రామాచార్యులు, సంధ్యారాణి దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సజ్జప్ప కళాక్షేత్రంతో పాటు సజ్జప్ప కూచిపూడి డ్యాన్స్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రదర్శించిన నృత్యాలు ఈ సందర్భంగా అలరించాయి. కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాస్, అశోక్, ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటరాజు, పూజిత, నాంపల్లి కుట్ట ఆలయ ఇన్ఛార్జ్ నరేందర్తో పాటు ఆలయ సిబ్బంది, భక్తులు హాజరయ్యారు. కళ్యాణ వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. నా పేరు శ్రీనాథరావు. నేను మొట్టమొదటిసారి మా వివాహం తర్వాత మా భార్యతో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ కళ్యాణం జరిపించడం జరిగింది. నాకు సంతోషంగా ఉంది. నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్. స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి దేవస్థానంలో ఏం చేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. దీనికి గాను వేములవాడ దేవస్థాన ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు నాంపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. కృతయుగే నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక. కృతయుగంలో మొట్టమొదటి కృతయుగ నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో చేసి త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక 4 యుగాల్లో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో నరసింహస్వామిగా అవతారం ఎత్తి ఈ యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకై జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారసింహాయ. నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న పక్షాన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్సవులు, వేద పండితులు శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం జరపడం జరిగింది. ప్రతి నిత్యం కూడా శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు సనాతన
నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు రాజన్న ఆలయ పక్షాన కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా గతంలో ఇంచుమించు 19 సంవత్సరాల క్రితం కూడా గావింపు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఉండేలా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం కోసం మన హైందవ సంస్కృతిని, మన సనాతన సంప్రదాయాన్ని, మన కార్యక్రమాల్ని యథావిధిగా ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ కళ్యాణోత్సవాల పేరిట మనం లోక కళ్యాణం జరిగే విధంగా బ్రాహ్మణోత్సవులు వేద పండితుల చేత ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీకి వస్తున్న సందర్భంగా ఓ పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో గత 5 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు శ్రీ లక్ష్మీనరసింహ వారి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు కావింపు చేస్తూ ఈరోజు మరి వారి సన్నిధిలో కళ్యాణోత్సవం అంగరంగ వైపు జరిగింది. ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టంతో, ఆయుర్వేదంతో ముందుకు పోవాలని చెప్పండి. ఈ సందర్భంగా నాంపల్లి శ్రీ లక్ష్మీనరస్వామిని వేరుకుంటూ ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవం సందర్భంగా కూడా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి, వేనల పట్టణ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి తండ్రి అని చెప్పని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.